ఆపరేషన్ సింధూర్ వల్ల ఇతర దేశాల నుంచి భారత్కు యూరియా రావడంలో కొంత జాప్యం జరిగిందన్నారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. తెలంగాణ రాష్ట్రానికి 50,000 మెట్రిక్ టన్నుల యూరియాను వారం రోజుల్లో తీసుకొచ్చే బాధ్యతను తాము తీసుకున్నామన్నారు. యూరియా కొరత ఉందని కొంతమంది కావాలనే చెప్పులను లైన్లో పెట్టించి రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు రఘునందన్ రావు. ఇవాళ కూడా మీరే లైన్లో పెట్టించి కావాలని ఫోటోలు తెచ్చిపిస్తా ఉన్నారు. రైతన్నలకి నేను చేసేటువంటి అప్పీల్ ఏంటంటే, యూరియా ఇచ్చేది కాంగ్రెస్ కాదు, తెచ్చేది టీఆర్ఎస్ కాదు. ఇచ్చేదైనా తెచ్చేదైనా భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి 8 మంది ఎంపీలం, 2 కేంద్ర మంత్రులు తెలంగాణ రాష్ట్రానికి కావాల్సిన 50,000 టన్నుల యూరియాని, మెట్రిక్ టన్నుల యూరియాని వారం రోజులలో తీసుకొస్తాం. రైతన్నలారా, కాంగ్రెస్ ఏదో చెప్పిందని, టీఆర్ఎస్ ఏదో చెప్పిందని దయచేసి రోడ్ల మీదకి రావద్దు. ప్రపంచంలో ఉన్న మిగతా దేశాల్లోంచి భారతదేశానికి దిగుమతి కావలసినటువంటి యూరియా విషయంలో ఆపరేషన్ సింధూర్ అనే యుద్ధం వల్ల కొంచెం ఆలస్యం జరగడం వల్ల దయచేసి ఈ 8 రోజులు సహకరించాల్సిందిగా రైతన్నలకు అందరికీ కూడా